సరైన సమయంలో వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే అమ్మకు నిజం తెలిసిపోయి ఉండేది. థ్యాంక్స్ మేడం. రావాల్సిన సమయానికి మీ అక్షయ మీ కళ్ళ ముందుకొస్తుంది, మీరు చింతించకండి. అవని, ఇంతసేపు బయటేం చేస్తున్నావు? ఎందుకు చించేశావు? అందులో ఏమి రాసిందో చదివావా? చదువుదాం అనుకున్న సమయంలో అర్చన వచ్చి బాధపడింది. నేను మీ కూతుర్నైతే మీతో చెప్పుకోకుండా ఎందుకుంటానమ్మా? నాకు ఉండడానికి నీడ లేకుండా చేద్దామని అనుకుంటున్నారా? అందువలన చదవలేదు. మన వలన తను బాధపడకూడదు, అత్తయ్య వాళ్ళింట్లో ఇబ్బంది పడకూడదు. అక్షయ తొందరలోనే నా ముందుకొస్తుందన్న నమ్మకం నాకుంది. పుట్టినరోజు వరకు ఎదురు చూద్దాం అక్క. అసలు ఇందులో ఏం వచ్చిందో చదువుంటే బాగుండేది. నేను ఒక పని చేస్తాను, అమ్మవారి ముందున్న స్లిప్ లో ఏమి రాసిందో చదువుతాను, అప్పుడు దీని గురించి అర్థమైపోతుంది. అక్క వద్దులే అక్క, నువ్వు ఉండు. అక్క ఇలా జరిగిందేంటి? అంటే అర్చన విషయంలో మనం అనుమానించింది అమ్మవారి దృష్టిలో తప్పుగా అనిపించిందని అర్థం. తాళపత్రాలున్న పెట్టెని పట్టుకుని ఎక్కడికి బయలుదేరావు పెద్దరాజు? ఈ సమయంలో దాంతో నీకేం పనయ్యా? తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసిందో చదువుతావా ఏంటి? మనకి బొట్ట చించితే అక్షరం ముక్కు రాదు. ఈ విధంగా బుక్ అయిపోతానని అస్సలు అనుకోలేదు. అప్పటికీ నా అరమెదడు దానికి వద్దే వద్దే అని చెప్తూనే ఉన్నాను. మాట్లాడండి రాజుగారు, చెప్పండి. ఈ సమయంలో అమ్మవారి పెట్టెని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? కొంపదీసి ఇల్లరికంకి మాట పడిపోయిందా ఏంటి? ఉన్నదే ఉన్నట్టుగా చెప్పండి రాజుగారు. అది అది మరి మరి ఏమయ్యో? నేను ఈ పని చేయకూడదు కానీ చేయాల్సి వస్తుంది. ఏ పనక్క? ఎందుకు కొట్టావే? పెట్టిన ఎందుకు తీసుకెళ్తున్నావు? దొంగతనం చేస్తున్నావా? ఎవరికైనా అమ్మేద్దాం అనుకుంటున్నావా? అమ్మని ఇది ప్లేట్ పెరాయించేసిందిగా. మాట్లాడవేంటి? ఉన్నదన్నట్టు చెప్పమంటావా? ఎందుకు అరుస్తావు? ఉన్నది ఉన్నట్టు చెప్పు, తర్వాత గ్రాని నీకు పనిష్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఏం లేదు అత్తయ్య గారు, దీనిలో ఉన్న తాళపత్ర గ్రంథాలను మనం ప్రతిసారి చదవడం వలన భయంకరమైన నిజాలు తెలుస్తున్నాయి.
అందువల్ల అందరం కంగారు పడిపోతున్నాం కదా. ఇది ఇంట్లో లేదనుకోండి, చదవాల్సిన అవసరం రాదు. అప్పుడు మన ఫ్యూచర్ గురించి మనకి ముందే తెలిసే అవకాశం ఉండదు. అందుకే ఎక్కడైనా బయటపడేద్దామని తీసుకెళ్తున్నాను. బుద్ధుందా నీకు? తెలివుందా నీకు? జ్ఞానం ఉందా నీకు? ఏం పనులివి? అది కాదత్తయ్య గారు. పెద్దిరాజు ఇంకేం మాట్లాడకుండా ఆ పెట్టిన అక్కడ పెట్టు. ఇదిగా పెట్టు. పెట్టి దీని మీద. నా తెలివి తక్కువ పనికి క్షమించండి అత్తయ్య గారు. ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఇప్పుడు కూడా నేను అలా చేసుండేవాడిని కాదు. ఓ గ్రహణం నన్ను అలా పట్టి పీడించింది. గ్రహణం అంటే మాకని చూస్తావేంటి? ఈయనకి ఈ మధ్య మతి చెడిపోయిందిలేరా. అమ్మవారికి సంబంధించింది ఏదైనా సరే ఈ వంశానికి, ఆ ఊరికి వరం. అది గుర్తుపెట్టుకో పెద్దిరాజు. అమ్మా అర్చన, పెట్టిని లోపల పెట్టిరమ్మా. సరే పెద్దావిడ గారు. ఇల్లరికని చెప్పింది నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు కృష్ణ. అవును చిన్న బంగారం, నేను కూడా నమ్మలేకపోతున్నాను. పెట్టెని పట్టుకుపోవడం వెనకాల ఏదో చిదంబర రహస్యం ఉందనిపిస్తోంది.